అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మంచి అమేజింగ్ సూపర్ ఫుడ్ చెప్తాను మీకు. ఇది చాలా మంచిది. దీన్నే రూట్ వెజిటబుల్ కూడా అంటాం. అంటే కొన్ని భూమి మీద పండుతాయి, కొన్ని భూమి లోపల పండుతాయి. ఇది భూమి లోపల పండుతుంది కాబట్టి రూట్ వెజిటబుల్ అంటాము. ఇది డిఫరెంట్ కలర్స్‌లో ఉంటుంది. ఆరెంజ్ కలర్, వైట్ కలర్, పర్పుల్ కలర్‌లో దొరుకుతుంది. మనకైతే మన ఏరియాలో పర్పుల్ కలర్‌లో దొరుకుతుంది. ఏంటి ఆ ఫుడ్ అంటారా? చిలగడ దుంపలు. దీన్నే స్వీట్ పొటాటో అంటాము. మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఈ వీడియో చూసినాక పక్కా తప్పకుండా మీరు కొంటారు, తినడం మొదలుపెడతారు. ఎట్లాంటి ప్రయోజనాలున్నాయి, అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, కొన్ని రెసిపీస్ కూడా మీకు చెప్తాను చాలా క్లియర్‌గా. ఎందుకంటే నాకైతే ఇది చాలా మంచి సూపర్ ఫుడ్ అనిపిస్తుంది. ఎప్పుడు వాడుతూ ఉంటాను. మీకు కూడా షేర్ చేయదలిచి ఈ వీడియో చేస్తున్నాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ స్వీట్ పొటాటోస్ ఎలాంటివి కొనాలి అంటే కనుక కొంచెం చూడండి, ఇది ఇట్లా కొంచెం పల్పీగా ఉండాలి. ఇంకా దొడ్డుగా ఉన్నాయనుకోండి, అది కూడా మంచిదే. ఎంత దొడ్డుగా ఉంటే అంత మంచిది. నాకు ఈ సైజులో దొరికాయి. సో కాబట్టి నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను ఇది. సో స్వీట్ పొటాటో మనకి పర్పుల్ కలర్ దొరుకుతుంది కదా. ఇంకా వేరే కలర్స్ కూడా కొన్ని కంట్రీస్లో ఉంటాయి. ఎక్కడున్నా కానీ తీసుకోవచ్చు మీరు. అయితే ఈ పొటాటో, స్వీట్ పొటాటోస్, దీనివల్ల ప్రయోజనాలు చూద్దాం. తర్వాత మీకు కొన్ని రెసిపీస్ చెప్తాను. ప్రయోజనాలు ముఖ్యంగా హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇది. ఎందుకు అంటారా? దీంట్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఫైబర్ చాలా ఉంటుంది. అండ్ వైటమిన్స్, స్పెషలీ ఏ వైటమిన్, బి వైటమిన్, బి6 ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా మినరల్స్ లైక్ మ్యాంగనీస్ కానివ్వండి, కాపర్, పొటాషియం దీంట్లో చాలా బాగా ఉంటుంది. అయితే న్యూట్రిషియస్ ఫుడ్ అంటున్నాం. మళ్ళీ ఎలాంటి ప్రయోజనాలు ఎవరు తినొచ్చు అంటే కానీ ఇంకా సెకండ్ ప్రయోజనం ఏంటంటే, ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి సూపర్ ఫుడ్. బరువు తగ్గిస్తుంది. మీరు అనుకోవచ్చు ఆలుగడ్డ తింటే బరువు పెరుగుతామేమో, ఇది తింటే పెరుగుతామో, బట్ స్వీట్ పొటాటో అంటే ఈ చిలగడ దుంపలు తింటే మాత్రం బరువు చక్కగా తగ్గుతారు. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్లో దీన్నే తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవాలో అది కూడా చెప్తాను. అయితే బరువు తగ్గడానికైతే స్వీట్ పొటాటోస్, చిలగడ దుంపలు బాగా ఉపయోగపడతాయి. ఇక మూడవది ఏంటంటే మీ యొక్క గట్ హెల్త్, పొట్టని బాగా చక్కగా ఉంచుకోవాలి. పెంచుకోవడం కాదు, పొట్టని చక్కగా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. కాబట్టి పొట్ట యొక్క హెల్త్, పొట్టను బాగా చక్కగా ఉంచుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ప్రయోజనం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా దీన్ని రికమెండ్ చేస్తారు. హెల్ప్ఫుల్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఎందుకంటే కనుక ఇది క్యాన్సర్ యొక్క కణాలు ఉంటాయి చూడండి, దాంతో ఫైట్స్ విత్ క్యాన్సర్ సెల్స్. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది కూడా మన క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. తినమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది ఒక మంచి సూపర్ ఫుడ్. ఇట్ సపోర్ట్స్ హెల్దీ విజన్. కళ్ళు చక్కగా కనపడడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు కాలంలో చూసారా, ఎంత చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు కళ్ళజోళ్ళు పెట్టుకొని ఎంత కష్టపడిపోతున్నారు. కంటి చూపుని బాగు చేసుకుందాము అంటే గనక ఇది మంచి ఫుడ్. చక్కగా రోజు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వైటమిన్ ఏ బాగా ఉంటుంది. వైటమిన్ ఏ అంటే కంటికి ఉపయోగపడుతుంది కదా. క్యారెట్, ఆకుకూరలు అయిన పాలకూర అండ్ ఈ చిలగడ దుంపలు వీటన్నిటిలో వైటమిన్ ఏ బాగా ఉంటుంది. సో కాబట్టి కంటి చూపుకి ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ చక్కగా ఉంచుతుంది. బ్రెయిన్‌ని షార్ప్‌గా ఉంచుతుంది. కాన్సంట్రేషన్ బాగా పెంచుతుంది. అండ్ ఏకాగ్రత బాగా ఉంటుంది. అండ్ నో అల్జీమర్స్. మనకి అల్జీమర్స్ అనే వ్యాధి ఉంటుంది, మతిమరుపు వ్యాధి. పెద్దవాళ్ళలో చాలా మందికి ఉంటుంది. దీన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇంకేం కావాలి? వెళ్ళిపోవడమే. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. మన బాడీ యొక్క ఇమ్యూనిటీని న్యాచురల్‌గా పెంచుతుంది. మనం మెడిసిన్స్ అవి ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఫుడ్ తీసుకున్నామంటే అదే నార్మల్గా ఇమ్యూనిటీని న్యాచురల్గా పెంచుతుంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. లాంగ్ రన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన బాడీ స్ట్రాంగ్గా ఉంటేనే ఫైట్ చేయగలం కదా. సో కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. ఇంకొకటి, ఇట్ స్టెబిలైజర్స్ బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్ అంటే షుగర్ పేషెంట్కి చాలా చాలా మంచిదండి. చాలామందికి అపోహ ఉంది, ఇది షుగర్ పేషెంట్స్ తినొచ్చా తినకూడదా అని. ఇది తినొచ్చు. ఎందుకు అంటారా? ఇది మనకి లాంగ్ రన్లో పొట్టలో ఉంటుంది. అంటే లాంగర్ టైమ్ ఇట్ విల్ టేక్ టు డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ డస్ నాట్ స్పైక్ ద షుగర్ లెవెల్స్. ఎక్కువ టైం అడగడానికి తీసుకున్నప్పుడు ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ అనేది పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని షుగర్ పేషెంట్స్కి ఇది అడ్వైజబుల్, రికమెండెడ్, తీసుకోవచ్చు శుభ్రంగా.
నేను కూడా డయాబెటిక్ కాబట్టి నేను తీసుకుంటూ ఉంటాను, అందుకని చెప్తాను మీ అందరికి కూడా. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. స్కిన్కి హెయిర్కి, స్కిన్ అయితే తలతల చక్కగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. ఇక హెయిర్ కంటారా, జుట్టు ఊడిపోవడం సమస్యలు ఆగిపోతాయి, ప్లస్ డాండ్రఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. హెయిర్ స్ట్రాంగ్గా చక్కగా పెరుగుతుంది తింటే కనుక. సో ఈ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా రెసిపీస్కి వెళ్ళిపోదాము. అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి, చూసాము. ఎట్లా చేయాలి అంటారా, చాలామంది చిలగడ దుంపతో కీర్ చేస్తారు, పాయసం. ఏం లేదు, సింపుల్. చిలకడ గుంపలు తీసుకెళ్ళి కుక్కర్లో ఉడకబెట్టేయడమే, స్కిన్ తీసేసి దాన్ని మ్యాష్ చేసేసి పాలలో కలిపేయడం, చక్కగా ఉడకబెట్టేసి దాంట్లో కాసింత డ్రై ఫ్రూట్స్ అవన్నీ నెయ్యిలో వేయించేసి దాంట్లో వేసినామంటే, చక్కెర బెల్లమో ఏదో ఒకటి వేసుకున్నామంటే కీర్ రెడీ. చాలా బాగుంటుంది ఇది, నేను చేస్తూ ఉంటాను ఇది. సో చిలగడ దుంపలతో కీర్ చేయొచ్చు. ఇంకొకటి బేసిక్గా మీకు చిలగడ దుంపలను ఎట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలో చెప్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. చిలగడ దుంపలతో బేసిక్ రెసిపీ కోసం కడిగేసి ముక్కలుగా కట్ చేశాను. ఈ సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ ముక్కలను నీట్గా కడిగేసి దీన్ని ఒక కడాయిలో వేసుకోవాలి. సో కడాయిలో నేను ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకుని కొంచెం వేడి చేసి దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. సో ఈ ముక్కలన్నీ వేసేసాక కొంచెం అటు ఇటుగా తిప్పాలి, కొంచెం అంతా కలిసేటట్టుగా తిప్పండి. తిప్పడం అంటే కలపడమే. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పింక్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్, ఎక్కువ అక్కర్లేదు. వైట్ సాల్ట్ వేయకండి, పింక్ సాల్టే బాగుంటుంది దీనికి, అంటే హెల్తీ కూడా కదా. సో పింక్ సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి కొంచెం దీన్ని ఇట్లా మంచిగా కవర్ అయ్యేటట్టు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనియండి. మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా తీసి చూస్తూ ఉండండి. ముక్క అయితే జల్దీ ఉడికిపోతుంది. తీసి ఒకసారి ఇట్లా కలపడలేదు, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కలర్ కొంచెం పింక్ కలర్ వచ్చింది చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. సో దీన్ని ఇట్లా మనం ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇలా ప్రజెంట్ చేసి చక్కగా సర్వ్ చేయొచ్చు. ఇంకా వేరే రెసిపీస్ కూడా నేను చెప్తున్నాను. ఇంకా ఇట్లా ఈ బేసిక్గా మన చిలకడ గుంపలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తామంటే సలాడ్లోకి వాడుకోవచ్చు. సలాద్ వెజిటబుల్స్ అన్ని సలాద్ పెట్టుకుని దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా సపరేట్గా దీన్ని మనము తినొచ్చు కూడా. నేను ఎవ్రీ మండే పూజ చేసినప్పుడు, శివుడి పూజ చేస్తాను మండే శివుడి పూజ చేసినప్పుడు ప్రసాదంగా ఇదే పెడతాను. ఈయనన్ని ఫ్రై చేసి పెడతాను అక్కడ. ఇక ప్రసాదంగా పెట్టినాక అందరికీ అదే ఇస్తాను ప్రసాదం అనేసి. సో ఇట్లా బేసిక్గా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, లేదా మనం సలాడ్స్ వాడుకోవచ్చు. ఫ్రూట్స్ సాలిడ్ చేస్తాం చూడండి, ఫ్రూట్ సాలిడ్, దాంట్లో కూడా మనం దీన్ని కలుపుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేయండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ, స్పెషల్లీ యాపిల్, మ్యాంగో, ఇంకా గ్రేప్స్, గోవా, ఇవన్నీ కట్ చేసుకుంటే దాంట్లో ఇది కూడా కలపండి. కొంచెం మనం బేసిక్గా కొంచెం స్టీమ్ చేసి పెట్టుకున్నాం, దీన్ని కలపండి. కలిపేసి కొంచెం ఇంత నిమ్మకాయ అండ్ పింక్ సాల్ట్ వేసినామంటే సరిపోయి, అంతా కలిపేసి ఇంత బౌల్లో తీసుకొని తినండి చక్కగా. అట్లా కూడా తినొచ్చు. సో ఈ విధంగా మనం ఎట్లా అయినా తీసుకున్నా కానీ దాని బెనిఫిట్స్ అయితే మనకు రావాలి, అంతే సింపుల్. నచ్చిందా వీడియో? ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఈసారి కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళకండి, దాన్ని తీసుకుని వెళ్ళండి. కనీసం ఒక 1/2 కిలోనో తీసుకుని వెళ్ళండి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కిలో తీసుకెళ్ళండి. పోయిందేముంది, మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సరే, ఇంకో మంచి టాక్తో కలుస్తాను. మీ యొక్క అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియచేయండి కింద కామెంట్ బాక్స్లో. మీరేం చేస్తారు ఈ స్వీట్ పొటాటో తోటి, అండ్ మీ యొక్క అభిప్రాయాలు నాకు అవసరమే. సో ఇంకో మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఆరోగ్యంగా హెల్తీగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.